హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో కథానాయకుడు రామ్ పోతినేని ఇప్పుడు తన మెగా ఫోన్ పట్టిన విషయాన్ని కూడా ఇప్పుడు ప్రచారంలో ఉంచారు. సో ఆయన ప్రస్తుతం హీరోగా చేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ డైరెక్షన్లోని కూడా దిగబోతున్నట్లుగా అండ్ ఆయన నటిస్తున్న సినిమాకి ఆయనే డైరెక్టర్గా కూడా నిలబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఆయన యొక్క పతాకంపై ఆ రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని ఈ సినిమాని నిర్మిస్తున్నట్టుగా అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది ఒక సైకోటిక్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్గా అయితే మన ముందుకు రాబోతుంది అనమాట. సో ఈ సినిమాకి సంబంధించి ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం ఈ సినిమాలో చాలామంది హీరోయిన్స్ని ఎంపిక చేసినట్టుగా అండ్ అందులో ఒకరి పేరుగా కయదు లోహర్ పేరు అయితే వినిపిస్తుంది. ఇంతకుముందు శ్రీనిధి శెట్టి పేరు ఎక్కువగా వినిపించేది. మరి ఎవరిని ఇందులో హీరోయిన్గా ఎంచుకుంటారు ఏంటి అన్నది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అయితే ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న ఈ సినిమా అండ్ రాబోతున్న రోజుల్లో ఎలా అయినా సరే శరవేగంగా సెట్స్ మీదకి తీసుకెళ్ళి రాబోతున్న డిసెంబర్లో దీన్ని రిలీజ్ చేయాలని, సో అప్పటికల్లా ప్లానింగ్ అనేది కంప్లీట్ అవ్వాలని చెప్పేసి రామ్ పోతినేని ప్లాన్ చేస్తున్నారనమాట. సో రామ్ పోతినేని ఇప్పటిదాకా రకరకాల సినిమాలో నటించారు. సో అప్పుడెప్పుడో దేవదాస్ నుంచి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వారియర్ అవ్వచ్చు, ఇలా చాలా రకరకాల సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న విజయాన్ని అయితే ఆయన కెరియర్లో సాధించలేకపోయారు. ఎందుకంటే ఒకప్పుడున్న హిట్స్తో పోల్చుకుంటే ఇప్పుడు అంతగా పెద్దగా హిట్స్ కూడా రావట్లేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో నిజంగా ఆయన ఒక కథని ఎంచుకోవడం, ఆయనే దానికి దర్శకుడిగా మారడం, ఇది నిజంగానే ఒక మంచి అనుభూతిని ఇవ్వబోతుంది. అలాగే ఈ సినిమా కూడా ఆయన కెరియర్ని మళ్ళీ తిరిగి నిలబెట్టే విధంగా ఉంటుందని అయితే రామ్ నమ్ముతున్నారు. మరి ఆయన తీయబోతున్న ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? రామ్ సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.